ర్యాపిడో డ్యూటీకి వెళ్తున్నాను. లాస్ట్ టైం కమిషన్ కట్ అవ్వకనే ట్రిక్ చెప్పావు కదా, ట్రిక్ చెప్తావా? ట్రిక్ ఎట్లేదు సోము, అది అందరికీ తెలిసిందే. నువ్వు కొత్తగా బైక్ ట్యాక్సీకి వచ్చావు కాబట్టి నీకు తెలియదు. నిజానికి ఇందులో సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయరా. ఆ ప్లాన్ తీసుకుంటే కమిషన్ ఏమీ కట్ అవ్వదు, కస్టమర్స్ మొత్తం నువ్వే తీసుకోవచ్చు. ఈ ప్లాన్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి బా? అది సింపుల్ సోము. యాప్ ఓపెన్ చేసావా, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సెంటివ్స్ అండ్ మోర్ దీనిపైన ట్యాప్ చేయి. ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కనిపిస్తాయి. దీనిపైన ట్యాప్ చేస్తే మనకి ఏ ప్లాన్స్ ఉన్నాయో కనిపిస్తాయి. చూడు, ఇక్కడ 49 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే మనకి 500 రూపీస్ వరకు ఎలాంటి కమిషన్ కట్ అవ్వదు. అలాగే 3 డేస్కి ఇంకొక ప్లాన్ అయితే ఉంది, అలాగే 5 డేస్కి ఇంకొక ప్లాన్ అయితే ఉంది. 119 రూపాయలతో నువ్వు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే 1100 రూపాయల వరకు ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. ఇలాంటి కమిషన్ అయితే కట్ అవ్వదు. ఇప్పుడే ఈ ప్లాన్ తీసుకుంటాం బా. అవసరం ప్లాన్ తీసుకున్న ముందు ఇందులో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా నీకు తెలియాలి. ఈ ప్లాన్ తీసుకున్న తర్వాత నువ్వు క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ చేయలేవు. నువ్వు పెట్టిన అమౌంట్ కూడా నీకు రీఫండ్ రాదు. ప్లాన్ తీసుకున్న తర్వాత నీకు ఇన్సెంటివ్స్ కూడా రావు. ప్లాన్ తీసుకున్న తర్వాత నీకు ప్రతి రైడ్లో ఎంతో కొంత గవర్నమెంట్ ట్యాక్స్ అని చెప్పి కట్ చేస్తూ ఉంటారు డిస్టెన్స్ బట్టి. నువ్వు ప్లాన్ తీసుకున్నా నీకు ఈ గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అవుతుంది, ప్లాన్ తీసుకోకపోయినా ఈ గవర్నమెంట్ ట్యాక్స్ అయితే కట్ అవుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవి చదివి అప్పుడు నువ్వు ఫిక్స్ అయ్యి ప్లాన్ అయితే తీసుకో. 3 ప్లాన్స్ ఉన్నాయి బా. ఈ 3 ప్లాన్స్లో ఏది తీసుకుంటే నాకు బెటర్ అయితే? నువ్వు పార్ట్ టైం చేయాలనుకున్నావు కదా, 49 రూపీస్ తీసుకో. 500 రూపీస్ వరకు ఎలాంటి కమిషన్ కట్ అవ్వదు. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ నచ్చితే నెక్స్ట్ డే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకో. నచ్చలేదనుకో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోకుండా రెగ్యులర్గా ర్యాపిడో చేస్తున్నావు కదా అలాగే చేసుకో. ఇంకా ఆలోచన చేయక డ్యూటీకి వెళ్ళి నాకు పనుందిరా బాబు. ఏటైందిరా సోము, ముఖమంతా వాడిపోయింది, కాలు గిమ్ముతున్నావు, ఏమైందిరా? అదొక పెద్ద స్టోరీ. అన్న ఏందన్న చూసుకోవా నువ్వు? పోరా పోరా. ఏందన్న సైడ్గా బండి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లం నీ ఒక్కడిదే కాదు, నీలా నాలా బైక్ ట్యాక్సీ చేసే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. నిజానికి మనం తిన్నగా వెళ్ళినా సరే ఎవరో ఒకరు వచ్చి రాంగ్ రోడ్లో మనల్ని గుద్దేస్తున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు మళ్ళీ చెప్తున్నాను కదరా, ఈ బైక్ ట్యాక్సీతో పాటుగా ఏదైనా స్కిల్ నేర్చుకో, లైఫ్లో యూజ్ అవుతుందని. నువ్వు బైక్ ట్యాక్సీతో పాటుగా స్కిల్ నేర్చుకోకపోతే ఎలా రా? ఇప్పటికైనా మారు, స్కిల్ నేర్చుకుంటూ పార్ట్ టైంగా బైక్ ట్యాక్సీ చేసుకో.